వీడెందుకు ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో, ఎవరు? లాయర్ గారు, నేను ఇన్స్పెక్టర్ సుందరరావు మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి? ఏం లేదు, మీతో కొంచెం మాట్లాడాలి. ఎక్కడున్నారు? నేను ముఖ్యమైన విషయం మీద బయటకు వెళ్తున్నాను. నేనే ఫోన్ చేస్తాను. ముఖ్యమైన విషయమా? ఇదిగో వకీలు, ఈ లోకంలో నీ కూతురు కన్నా ముఖ్యమైన విషయం ఉంటదా ఏంటే? నీ కూతురు గుళ్ళోనే ఉంది, మర్యాదగా రా. ఇప్పుడు ఎందుకు మమ్మల్ని గుడికి తీసుకొచ్చినట్టు? ఎందుకా ఎంకన్న పెళ్లి చూస్తే పెళ్ళవుద్దిరా. ఇంకా పెళ్లి కాలేదా నీకు? నా కథ మన రాయుడికిరా. సరేరా. మీ నాయన ఫోన్ చేస్తున్నాడే. హలో, చెప్పు నాన్న. నాన్న వినపట్లేదు, ఒక్క నిమిషం. ఇదిగో మావా, వెళ్ళి ఆ పిల్లని రౌండ్ అప్ చేయి. రేయ్ రారా. ఇప్పుడు చెప్పు. ఎక్కడున్నావమ్మా? గుడిలోనే ఉన్నాను. సరే, దేవుడు దండం పెట్టుకుని మన గాజులు కొట్టుకొచ్చాయి. నేను ఎక్కడికి వస్తున్నాను. సరే, వస్తా. చూడని చేస్తాను. ఏయ్, బుద్ధి లేదు నీకు? గుడిలో వస్తున్నావు. అటువైపు వస్తా, ఇటువైపు వస్తా, సోతావా? ఎక్కువ క్వశ్చన్లు వేస్తే నీ మీద వస్తా. నా మీద వస్తావా? అలా ఊస్తే ఇలాగే కొడతాను. ఏటా ఏంటి? తుడవరా. తుడవమన్నా? దేన్ని పెట్టి తొడవను? ఏంటి, పరువు పోతుందా? అది ఉమ్మే ముందు ఆలోచించాలి. దీంతో తుడు, అప్పుడే నీలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. గుళ్ళో ఊసినందుకు ఎలా పీకిందో చూసావా? సరైన పిల్లరా. సేమ పౌరుషం అంతా ఈ పిల్లలోనే ఉంది. మగాళ్ళం మనం అడగాల్సిన దాన్ని ఆడపిల్లైనా చెంప మీద పీకి మరీ అడిగింది. ధైర్యం అంటే గ్రాముల్లోనూ కిలోల్లోనూ కాదు, టన్నుల కొద్దీ ఉంది. ఒకవేళ వెంకన్న నీకోసమే ఆ పిల్లని రప్పించాడేమో. ఒరే మనవడా, మొక్కుకున్నాను 3 పులుసు చెల్లించాలి. కూర్టుంటే చూడరా. ఇదిగో ఇక్కడ సరే, కళ్ళు కావాలి. చూడు. భాగ్య ఇది బానే ఉందా? బాగుందిరా. అన్నమ్మని అడుగు. బాగుంది. అన్నమ్మా ఇదట. సారీ అండి, నేను చూసుకో. ఎంత ధైర్యం ఉంటే మీరు చేస్తావు? నీకెంత ధైర్యం ఉంటే నా మనవడిని కొడతావు? ఎంత ధైర్యం ఉంటే నా కూతురు కొడతావు? ఎంత ధైర్యం ఉంటే మా అన్నమ్మ మీద చేసుకుంటావు? ఎంత ధైర్యం ఉంటే నాన్న కొడతావు? ఇదేవరబ్బా? ఓహో, కలెక్షన్ కింద. హలో గురు, ఇక్కడ కింద కింద వాళ్ళేదో పులుసాట ఆడుకుంటున్నారనుకో. నిన్నెవడరమ్మన్నాడు మధ్యలోకి? దోల బాగా తీరిందా? వీళ్ళు వాళ్ళు కొడతారంట, వాళ్ళు వీళ్ళు కొడతారంట, వీళ్ళు వీళ్ళు కొడతారంట. ఇప్పుడు నేనెవరిని కొట్టాలి? మీరు కావాలంటే మిమ్మల్ని కొట్టుకోండి. ఏంటే? అది కాదు సార్, బాగా టెన్షన్ గా ఉంటే క్వార్టర్ కొట్టండి, కూలింగ్ గా ఉంటే టీ కొట్టండి. ఏ హెడ్, ఇలాంటి మీద గాండ్రించి ఊస్తేనే ఉమ్ము వేస్ట్ అవుతుంది. వాడి మీద చేయిద్దామేంటి? సార్, కొట్టినందుకు కావాలంటే కేసు పెట్టుకోండి, అనవసరంగా మాట్లాడకండి. రాజా, ఈ టౌన్ లో హత్య జరిగితేనే కేసు పెట్టాం, దీన్ని పెట్టేస్తావా? నువ్వేంట్రా అంటే విషయం తెలియకుండా మాట్లాడేస్తున్నావు. ఏం లాయర్ గారు, వచ్చేటప్పుడే ఇవన్నీ చెప్పి తీసుకురాలేదా దొరగారిని? ఏ ఎర్రబండి, నిన్ను కొట్టడానికి నువ్వేమైనా పిక్ పాకెట్ వా?
నీలాంటి తెగు ఉన్నోడికి నా ట్రీట్మెంటే వేరు. ఇప్పుడు చూడు. అయ్యయ్యో ఎవరో తీసిచ్చి వెళ్ళండి. హెడ్ గారు తీసిచ్చేయండి, మనం పోదాం రండి. ఓయ్, మీ నలుగురిలో ఎవరో ఒకరిని తీసిచ్చి వెళ్ళమంటే? సార్ అసలు ఏమనుకుంటున్నారేంటి? నువ్వు మాట్లాడక. నీ వల్లే పోలీస్ స్టేషన్కి వచ్చాం. తీసిస్తే మేము పోవచ్చుగా. పోవచ్చు పోవచ్చు. ఒరే మనవడా, ఆ తాళాలు తీసిరా. అయ్యో వామ్మో, ఇన్ని తాళాలు ఉన్నాయి. ఏం సార్, మీకు స్టేషన్లో రోజు ఇదే పనా ఏంటి? తేడాగా ఉంది. వీళ్ళ పని పట్టాలి. సార్ ఇదిగోండి సార్ మీ తాళాలు. అలా గుర్రుమని చూడకండి సార్. మీలాంటి వాళ్ళకి నా మనవడు ముందు గిన్నెలో ముద్ద పడేస్తాడు, ఆ తర్వాత నెత్తిన పిడుగు పడేస్తాడు, ఆ తర్వాత ఆయన తాళాలని మళ్ళీ కక్కుసులో పడేస్తాడు. నువ్వు మూసుకోరా. మూసుకోలే. చూడమ్మా, ఆడదానికి తొందర ఉంటే సరిపోదు, తెలివి కూడా ఉండాల. నా మనవడికి అది సానా ఉంది. నువ్వు బదరా. నమస్తే వకీల్ సార్. రామ్మ వెళ్దాం. ఇదిగో లాయరు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అలా పక్కకు నుంచో. ఒక చిల్లర వెధవ స్టేషన్ కు వచ్చి అవమానించినా సైలెంట్ గా ఉన్నానంటే ఎవరి కోసం? అంతా బాచి కోసమే. చూడు, మర్యాదగా బాచి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదే నీకు మంచిది, మాకు మంచిది. లేదనుకో. లేదంటే ఏంటి, గొంతు కత్తి పెడతారా? కత్తేంది, గడ్డపార పెడతాం బాచి అంటే. బాచి చెప్పేదేంటి? నేను చెప్తున్నా. ఏం చేస్తావు? నువ్వు ఉండమ్మా. చూడండి సార్, మీ అధికారాన్ని మా దగ్గర చూపించొద్దు. మీ వల్ల అయితే కోర్టులో చూపించండి, నేను చూసుకుంటాను. నువ్వు రామ్మా. ఏంటి బాచి ఇంత చెప్పినా వినలేదు? ఇంచు అనుచరుగా ఉన్నప్పుడు మనం ఆలోచించకుండా ఏదైనా చేయొచ్చు, కానీ అధికారం కావాలంటే ఏదైనా ఆలోచించే చెయ్యాలి. ఆలోచిద్దాం. చాలు చాలు. కడుపు నిండా తినరా. అన్నమ్మా, నువ్వు మాట్లాడిన మాటలకి ఆ అమ్మాయి మొహం చిన్నపోయింది. ఏంది చిన్నబోయిందా? ఎరా, ఆ అమ్మాయి నిన్ను పీకుడికి మొహం కందిపోతే చిన్నబోయిందంటావేంటి? ఏ ముసలే, నువ్వు దేని చూసే కప్పలా నోరు తెరిచావు? తినేటప్పుడు ఆయి ఓ ఏంటి చేయించా. ఒరే మనవడా, ఆ పిల్ల నిన్నే చూసుకుంటా పోతుందిరా. నన్ను నీలాంటి నల్లని నిగనిగలాడిపోయే పిల్లాన్ని కొట్టేశానని జాలిపడి చూసేసి పోతుందిరా. ఏంది నల్లగా నిగనిగలాడిపోతున్నాడా? ఏ ముసలే, నీ ముఖం చూస్తుంటే ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే గుద్దాలనిపిస్తుంది. ఏయ్, మరేంట్రా, పరామర్శించడానికి వచ్చినట్టు లేదు, మళ్ళీ పీకి పోవడానికి వచ్చినట్టుంది. ఆడదు కాదది పూలు పెట్టుకున్న పూలందేవి. ఏరా ఇలా చూడరా మనవడా, ఆ పిల్ల నిన్ను చూసిన చూపుందే, దాని అర్థం నా ఒక్కదానికే తెలుసు. అది నిన్ను మళ్ళీ పీకుతుందని నాకు మాత్రమే తెలుసు. ఇలా చూడరా కుక్కరుకో, సోతా ఉండు, ఆ పిల్ల మళ్ళీ వచ్చి సోతా పోతది. మలుపులేని సందికెళ్తే తిరిగి రాకేం చేస్తుంది? తిరిగి వచ్చేటప్పుడు ఆ పిల్ల నా మనవనే సోతా పోతది. పెద్ద మనం ఉన్నట్టు చూచుకుంటుట అనవసరంగా వాగుద్ది.
చూసావంట్రా ఆ పిల్ల నిన్ను చూసినందువల్లే నీకు పొరబోయింది. అయ్యయ్యో దీని గోల్తో చచ్చు. ఏంది నాకు నువ్వు ఏడున్నా నిన్ను చూడటానికి వత్తది. రేపు ఇంటికి వస్తుందా? ఖచ్చితంగా వత్తది. ఆ, ఇంకా రాలేదేంటి? అన్నమా అలా వీధిలోకి తొంగి తొంగి చూడమాక, అందరూ నీకు పిచ్చి పట్టింది అనుకుంటారు. అయినా ఆ పిల్ల మన ఇంటికి ఎందుకు వస్తుంది? ఇలా చూడరా రాయుడు, ఆ పిల్ల తప్పకుండా వత్తది. అది కూడా ఇప్పుడే వత్తది. నా మాట విని నువ్వు లోపలికి వచ్చి అన్నం వండితే బాగుంటుంది. మాట్లాడకుండా పరా. ఖచ్చితంగా రాదు. వత్తది. నువ్వింత గట్టిగా చెప్తున్నావు అంటే ఆ పిల్ల ఇంట్లో చేతన ఎత్తుకొచ్చేసావా ఏంటి? రే, ఈ పేపర్ చూడరా. ఎవరో కనపడడం లేదు. ఎవరో పేరు ఎస్ భాగ్యలక్ష్మి, వయసు ప్రేమకు నప్పేది, రంగు మగాళ్లకు నచ్చేది. ఈ ఫోటోలోని పిల్లకు మతి స్థిమితం కోల్పోయిన కారణముగా ఎక్కడకు వెళ్ళినదో తెలియడం లేదు. ఎవరైనా ఈ పిల్లను ఎక్కడైనా చూస్తే వెంటనే తెలియజేయాల్సిన చిరునామా మగధీరుడు ఒరేయ్, అరవమాకరా, అరవమాక. నా పేరు ఎందుకు? ఏయ్, అరవమాకరా, అరవమాక. నా పేరు అసలు నీ పేరైతే కామెడీగా ఉంటది, ఆడి పేరైతే కొంప కొల్లేరవుద్ది. లవ్వుకి కామెడీ కావాలరా, కలహాలు అక్కర్లేదు. నువ్వు రిటైర్ అయిపోయాకే ఇంత ఆలోచిస్తున్నావే, సర్వీస్ లో ఉండగా ఇంకెంత ఆలోచించుంటావు. అయ్యో అది నన్ను నరికి పారేస్తుంది. వచ్చేయ్, ఏంద్రా? తను వచ్చేసిందే. ఆ, అక్క ఒక్కరికో ఇల్లు ఎక్కడ? అదిగా ఆయిలేనమ్మా. ఎంత చక్కగా చెప్పిందో. ఒరే రాయుడు, నీ చెప్పిన పిల్ల వస్తుందని వచ్చేసిందిరా. రారా, తొందరగా రా. రా. ఒరే మనవరా, ఆ పిల్ల నిన్నెంత కోపంగా లవ్ చేయడానికి వస్తుందో చూడు. రా తల్లి, రా. మీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? అదే నేను చెప్తా ఉండా. ఈ పిల్లకి నీ మీద పిచ్చిరా అంటే వినిపించుకోవడంలా. నువ్వే అడగరా. ఇది నీ పనేనా? ఆ, రే మామ, నాకేం తెలియదు మామ. చూడండి, నాకు దీనికి ఏ సంబంధం లేదు. అనవసరంగా నన్ను ఇందులోకి లాకండి. రే నన్ను వదిలిపెట్టిపోకరా. ఇదే మరి కలికాలం అంటే. లవ్ చేసే పిల్లాడిని ఎత్తుకుంటూ ధైర్యంగా ఇంటికే వస్తే పిల్లాడేమో సిగ్గుపడి లోపలికి పోతా ఉండాడు. ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలరా కొక్కరుకో. ఎవరిని లవ్ చేస్తున్నారు? ఇంకా నువ్వేనమ్మా, అలాగని ఈడే చెప్పాడు. పేపర్లో కూడా వేయించాడు, మగధీరుడు కొక్కరుకో అని. ఏయ్, అయితే ఇది నీ పనేనా? నిన్నేం చేస్తాను చూడు. చేస్తారా? అదృష్టవంతుడిని. ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? మనం తర్వాత చేసుకుందాం. ఇలా చూడవ్వా, నేనెవరిని లవ్ చేయడం లేదు. లవ్ లేకుండానా నా మనవడిని మార్కెట్ లో గుర్రుమని చూసుకుంటా పోయావు? చెప్పు. అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్తావు. నా మనవడి దగ్గరికి వచ్చి నీ లవ్వుని నువ్వే చెప్తావు. సోతా ఉండు, నీ చెప్పిస్తా. అలా చెప్పించలేదో నా పేరు మంగమ్మే కాదు,